నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలు స్వచ్ఛందంగా వైసీపీలోకి రావడాన్ని స్వాగతిస్తున్నాం. పార్టీలో చేరికల సందర్భంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాల వెల్లడి. దళితుల పట్ల వివక్ష ప్రదర్శించే టీడీపీ అధినేత చంద్రబాబుకు దళితుల ఉసురు తగలక తప్పదు. బీజేపీ యువ నాయకుడు పణతల సురేష్ ఆగ్రహం. తెలుగువారి ఆత్మగౌరవాన్ని దేశమంతటా చాటి చెప్పేందుకే రాష్ట్రంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవం. పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పార్టీ నేతల స్పష్టీకరణ. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలు స్వచ్ఛందంగా వైసీపీలోకి రావడాన్ని స్వాగతిస్తున్నామని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాలు తెలిపారు. కడప నగరంలోని అమీన్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి చేరారు. వారికి వైఎస్ అవినాష్ రెడ్డి, అంజద్ బాషాలు కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం వారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి తన పాలన తీరుతో అన్ని వర్గాలకు న్యాయం చేసి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారన్నారు. ఈ కారణంగా రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా సీఎంకు ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారన్నారు. ప్రస్తుత ప్రజా సంక్షేమం కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డిని తిరిగి మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించి పెద్ద ఎత్తున పార్టీలో చేరుతుండడం అభినందనీయమన్నారు. రాబో ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కష్టపడి జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకుందామని పిలుపునిచ్చారు. అనంతరం ఇటీవల వైసీపీలోకి చేరిన నగర ప్రముఖులు జమీల్ పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ఇచ్చిన ఇఫ్తార్ విందులో పార్టీ నేతలు, నగర ముస్లిం ప్రముఖులు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ సురేష్ బాబు, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనేక మంది కార్పొరేటర్స్, చుట్టుపక్కల డివిజన్స్లో ఉన్న మైనార్టీ సోదరులు అందరితో మరి జమీల్ అన్న ఇవాళ ఇచ్చిన ఇఫ్తార్ విందుకు హాజరు కావడం జరిగింది. ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతి ముస్లిం సోదరుడు కూడా ఈ రంజాన్ మాసంలో మరి ఉపవాసాలు ఉంటారు. వారి ప్రార్థనలు ఫలించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆ అల్లా దయ ఈ సమాజంలోని ప్రతి ఒక్కరికి, అన్ని వర్గాల వారిపై అల్లా దయ సమృద్ధిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు తన జీవితాన్ని త్యాగం చేసి మానవ లోకానికి రక్షకుడిగా మారారని పలువురు క్రైస్తవ గురువులు పేర్కొన్నారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా శుక్రవారం పలు చర్చీల సంఘాలు, క్రైస్తవ కమిటీ సభ్యులు గురువుల ఆధ్వర్యంలో సిలువల యాగం కార్యక్రమాలను నిర్వహించారు. నగరంలోని మరియాపురంలో గల క్యాథడ్రల్ చర్చ్, సిఎస్ఐ సెంట్రల్ చర్చ్, రైల్వే స్టేషన్ వద్ద గల ఆరోగ్యమాత పుణ్యక్షేత్రం, పాత రిమ్స్ వద్ద గల కాంగ్రిగేషనల్ చర్చ్, కార్పొరేషన్ కార్యాలయం వద్ద గల క్రైస్ట్ చర్చ్ తదితర ప్రార్థనా మందిరాలను ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. యేసుక్రీస్తు శిలువపై పాపుల రక్షణ కోసం అనుభవించిన యాతనను వివరించారు. మానవతావాదిగా ఆయన శిలువపై నుంచి చెప్పిన 7 మాటల అర్థాన్ని కూడా వివరించారు. భక్తులచే వాక్య పరిచర్యను చేయించారు. ఫాదర్లు, భక్తులు శిలువను మోస్తూ అక్కడి నుంచి 14 చోట్ల ఆగి క్రీస్తు శిలువపై చెప్పిన 7 మాటలను వివరిస్తూ ముందుకు సాగారు. సాయంత్రం క్రీస్తు శ్రమలు, మరణ చరిత్ర, శిలువ ఆరాధన తదితర కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో పలువురు మత గురువులు, ఫాదర్లు, పెద్ద సంఖ్యలో విశ్వాసులు పాల్గొన్నారు. ఈ భూమి మీద కేవలం 33 సంవత్సరాలు మాత్రమే జీవించాడు. చివరి 3 సంవత్సరాలు ఆయన మానవాళి రక్షణ కొరకు శ్రమలను అనుభవించి 3వ నాడు చనిపోయినాడు అని మనము చదువుకుంటూ ఉన్నాము. శుభ శుక్రవారం నాడు ఆయన యెరూషలేం పురవీధులలో సిలువను మోసుకొని పోయి ఆయనను కల్వరి కొండకు తీసుకొని పోయి యూదులు అక్కడ యేసు ప్రభువును సిలువ మీద కొట్టడము, ఆ సిలువ మీద మరణించే సంఘటనను ఈరోజు రోమన్ కాథలిక్స్ అయిన మేమందరము, మరియాపురం చర్చికి సంబంధించిన మేమందరం మరియాపురం పురవీధుల గుండా పెద్ద దేవాలయానికి అదే సిలువను మోసుకొని వచ్చి యేసు ప్రభువుకు సాక్షులుగా మేము ప్రపంచానికి చూపించి ఉన్నాము. యేసు ప్రభు కరుణామయుడు, పాపులను మన్నించేవాడు, దయగలవాడు అని ఈరోజు మేము ధ్యానం చేసుకుని ఉన్నాం. శుభ శుక్రవారం రోజు ఆయన శిలువ మీద చనిపోయే సంఘటనను సాయంకాలం 4 గంటలకు మేము ధ్యానం చేసుకొని దుఃఖకరమైన జీవితాల్లో పాల్గొంటూ యేసు ప్రభువుని ధ్యానం చేసుకుంటూ మా జీవితాలను ధన్యం చేసుకుంటూ ఉన్నాం. శనివారం అర్ధరాత్రి సమయమున
కడప పీఠాధిపతి అయిన మహాఘనత వహించిన గాలిబాలి తండ్రి గారిచే యేసు ప్రభువు 3వ నాడు సజీవుడుగా లేచాడు అనే పండుగను కొనియాడుతూ ఉన్నాము. ఆ అర్ధరాత్రి సమయమున ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ వేల మంది ఆ ప్రార్థనలలో పాల్గొంటారు, దేవుని యొక్క దీవెనలను పొందుతారు. మీ అందరికీ క్రీస్తు ప్రభువు యొక్క పునరుత్థాన పండుగ శుభాకాంక్షలు ముందుగానే తెలుపుతూ ఉన్నాము. దేవుడు అందరినీ దీవించాలి. మరి ముఖ్యంగా శిలువ మీద నుండి ఆయన పలికిన ఆ మాటలను ధ్యానించిన మేము అందరికీ రక్షణ ఇస్తున్నాను, అందరినీ మన్నిస్తున్నాను, ప్రేమిస్తున్నాను చెప్పి ఉన్నాడు. కనుక మీ అందరికీ కూడా దేవుని దీవెనలు సదా ఉండాలని మేము ప్రత్యేకంగా ఈరోజు ప్రార్థించి ఉన్నాము. దేవుడు మీ కుటుంబములను ఎల్లప్పుడూ ఆశీర్వదించుదురుగాక. ఆమేన్. క్రీస్తులో ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈనాడు ప్రపంచమంతా కూడా ప్రతి క్రైస్తవురాలు కూడా శుభ శుక్రవారాన్ని లేదంటే మంచి శుక్రవారం అని పిలుస్తూ ఈ యొక్క రోజును మంచి శుక్రవారంగా పిలుస్తూ ఉన్నారు. మరి ఈ రోజున మరి యేసు ప్రభు యొక్క సిలువలో ఆయన పలికిన మాటలను మరి ఆయన సిలువను మోసిన విధానమును ధ్యానిస్తూ మరి యేసు ప్రభువు మానవుల కోసం ఈ లోకానికి వచ్చాడు, మానవుల యొక్క పాపాల కోసం ఈ లోకానికి వచ్చాడని ధ్యానిస్తూ మరి ఆయన యొక్క సిలువ, వేదనలు, మరణము మరి పునరుత్థానము మానవునికి రక్షణగా ఉంటుందని ధ్యానిస్తూ ఉన్నాము. మరి అదే మాదిరి ఈరోజు సాయంత్రం 4 గంటలకు జరగబోయే శిలువ ముద్దు కార్యక్రమంలో మరి యేసు ప్రభు యొక్క ఆయన యొక్క శిలువ మరణాన్ని ధ్యానించి ఆయన యొక్క పాదాలను ప్రతి ఒక్క క్రైస్తవులు కూడా ముద్దు పెట్టుకొని ఆయన యొక్క ఆశీర్వాదాలను పొందబోతూ ఉన్నారు. దీని తర్వాత శనివారము సాయంత్రం జరగబోయేటువంటి కార్యక్రమాలలో మరి మోస్ట్ రెవరెండ్ గాలిబాలి తండ్రి గారు దివ్యబలి భోజనం సమర్పించి ఆ యొక్క పూజ ద్వారా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క క్రైస్తవురాలను దీవించబోతూ ఉన్నారు. మరి దేవుడు పునరుత్థానమయ్యాడు హల్లెలూయా అని చెబుతూ ఆయన యొక్క సువార్తను నలుమూలలా ప్రకటించుటకు మరి ప్రతి క్రైస్తవుడికి సిద్ధంగా ఉండి మరి ఆయన యొక్క ప్రేమను చాటి చెప్పాలని మరి తల్లి శ్రీ సభ మనందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉంది. ఈ యొక్క తరుణంలో మీరందరూ కూడా ఈ యొక్క ప్రతి కార్యక్రమంలో కూడా పాల్గొని దేవుని యొక్క ఆశీస్సులు పొందాలని మీకు అందరికీ కూడా మనవి చేస్తూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించాలని ఆశిస్తూ ఉన్నాము. తెలుగువారి ఆత్మగౌరవాన్ని దేశమంతటా చాటి చెప్పేందుకే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. టీడీపీ 42వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు కడప నగరం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద టీడీపీ నేతలు శ్రీనివాసులు రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, హరిప్రసాదులు 42 కిలోల భారీ కేక్ను కట్ చేసి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నందమూరి తారక రామారావు 1982 మార్చి 29వ తేదీన తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల వ్యవధిలోనే అధికారం చేపట్టి ప్రజా సంక్షేమానికి బీజాలు వేశారని అన్నారు. నందమూరి తారక రామారావు పేదల జీవితాలకు పెన్నిదిగా, అన్నదాతలకు ఆశాదీపంగా, ఆడపడుచులకు అన్నగా, బడుగుల సంక్షేమానికి ఎన్నో పథకాలు అమలు చేసినట్లు చెప్పారు. ఎన్టీ రామారావు తర్వాత అటువంటి పార్టీని ముందుకు నడిపేందుకు ముందుకు వచ్చిన చంద్రబాబు ఆయన బాటలో నడుస్తూ మరెన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తూ అందరి మన్ననలు పొందారన్నారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి సంక్షేమ పాలన తిరిగి కొనసాగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ తెలుగు జాతి కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రపంచం నలుమూలల తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన గొప్ప మహనీయుడు ఎన్టీ రామారావు గారు. సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడా, తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా గూడు పెట్టుకునే విధంగా చేసిన మనిషి గొప్ప మహనీయుడు ఎన్టీ రామారావు గారు. 9 నెలల అనతి కాలంలో పార్టీని స్థాపించి అధికారంలోకి తీసుకొచ్చి దేశంలోనే పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం సంక్షేమం అనే నినాదాన్ని తీసుకొచ్చి 2 రూపాయల కిలో బియ్యం, జనతా వస్త్రాలు, పక్కా ఇళ్ల నిర్మాణానికి నాంది పలికిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. ఈరోజు
ఆయన చూపిన బాటలో దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు కూడా సంక్షేమాన్ని మొదలుపెట్టి ఈరోజు ప్రతి రాష్ట్రంలో కూడా పేద ప్రజల కోసం సంక్షేమాన్ని అమలు చేస్తున్న పరిస్థితిని చూస్తున్నామంటే అది ఎన్టీ రామారావు గారి మనసులో నుంచి వచ్చిన ఆలోచన బడుగు బలహీన వర్గాల కోసం, పేద ప్రజల కోసం. ఎన్నో రాష్ట్రంలో ఎన్నో సంస్కరణలు తీసుకొని వచ్చాడు. పేద ప్రజల కోసం పక్కా ఇళ్ల నిర్మాణాన్ని చేసి ఈరోజు కూడా ఆ ఇళ్ళను చూస్తే ఎన్టీఆర్ ఇల్లు అని చెప్పి గొప్పగా చెప్పుకునే పరిస్థితులు ఉన్నాయి. అటువంటి నాయకుడు ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. ఆయన ఏ సంస్కరణలు చేశాడో, ఏ సంక్షేమాన్ని మొదలుపెట్టాడో దాన్ని మరింత పదును పెట్టి ఈరోజు 27 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అవన్నీ కొనసాగిస్తూ ఆ పార్టీని పేద ప్రజల గుండెల్లో గూడు కట్టుకునే విధంగా భవిష్యత్తులో నేనున్నా నీ పార్టీకి నాయకుడిని అని చెప్పి నారా లోకేష్ గారు కూడా ఈరోజు ముందుకు వచ్చారు. ఈ పార్టీని ప్రతిపక్షాలు ఏవేవో ఒకసారి అధికారం పోతానే భూస్థాపితం చేయాలనే వాళ్ళ కళలన్నీ కూడా కళలుగానే మిగిలిపోతాయి. తెలుగుదేశం పార్టీ పేద ప్రజల గుండెల్లో, బడుగు బలహీన వర్గాల గుండెల్లో, తెలుగు జాతి గుండెల్లో ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచి ఉంటుంది తెలుగుదేశం పార్టీ. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా రాష్ట్రంలో ఘన విజయం సాధించబోతోందనే దానికి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆవిర్భావ దినోత్సవంలో పాల్గొన్న కార్యకర్తల ఉత్సాహం చూస్తూ ఉంటే తెలియపరుస్తాం. రేపు రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్టీఆర్కు ఈ విజయమే ఘనమైన నివాళులు అర్పించే విధంగా మేమందరం కూడా తెలుగుదేశం పార్టీకి కష్టపడతాము, ప్రతి కార్యకర్తలాగా అని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ 1982వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారు మాట్లాడే వారందరికీ కూడా ఒక ధృవతార. నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం 9 నెలల కాలంలోనే కాంగ్రెస్ పార్టీని కూకటి వేలతో వెక్కిలించిన ఘనత తెలుగుదేశం పార్టీది. అదేవిధంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు. అసలు ఈ దేశంలోనే పెన్షన్ అనే విధానం లేదు, కానీ ఎన్టీ రామారావు గారు ఆ కాలంలో 30 రూపాయల పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, బీసీలకు రాజ్యాధికారం ఇచ్చినటువంటి ఘనత ఎన్టీ రామారావు గారిది, తెలుగుదేశం పార్టీది. అదేవిధంగా కడప జిల్లాగా చాలా మంది అడుగుతా ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఏమి చేసిందని. మేము ఒకటే చెప్తా ఉన్నాం, దగ్గరలో ఉన్నటువంటి ముత్తనూరు థర్మల్ పవర్ ప్రాజెక్టు ఆ కాలంలోనే ఎన్టీ రామారావు శంకుస్థాపన చేసి ఈరోజు రాయలసీమకి తలమానికగా ఉన్నటువంటిది ఆర్టీపీపీ అని చెప్తా ఉన్నాం. అలాగే కృష్ణా జలాల్లో చాలా మంది చెబుతా ఉన్నారు, గతంలో ఎన్నో పార్టీలు జరిగాయి, ఎన్నో ఉద్యమాలు జరిగినాయి, కానీ ఎన్టీ రామారావు గారు ఆ కృష్ణా జలాల్లో తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారిది. దళితుల పట్ల వివక్ష ప్రదర్శించే టీడీపీ అధినేత చంద్రబాబుకు దళితుల ఉసురు తగలక తప్పదని బీజేపీ యువ నాయకుడు పణతల సురేష్ తెలిపారు. కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు కుమారుడు లోకేష్ మాత్రమే పదవులను అనుభవించాలా అని ప్రశ్నించారు. రోషన్నకు ఏ అర్హత ఉందని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినట్లు ఆయన ప్రశ్నించారు. కాషాయానికి ఎల్లో వైరస్ సోకిందని, దళిత ద్రోహి చంద్రబాబు కుయుక్తులపై దళిత సంఘాలతో కలిసి పోరాటం చేస్తామని చెప్పారు.
ఎన్డీఏ కూటమిలో భాగంగా బద్వేల్ నియోజకవర్గ స్థానాన్ని తనకు కేటాయించారని, అయితే అప్పటికే టీడీపీ అభ్యర్థిగా ఉన్న రోషన్ను ఉన్నఫలంగా బీజేపీలో చేర్పించి బద్వేల్ ఎమ్మెల్యేగా ప్రకటించడం వెనుక మతలబ్ ఏమిటని ప్రశ్నించారు. 20 ఏళ్లుగా తాను బీజేపీలో ఉంటూ అనేక ఉద్యమాల్లో పాల్గొని గతంలో బద్వేల్ నుంచి పార్టీ తరపున పోటీ చేసి 22,000 ఓట్లను పొందిన తాను దళితులకు రాజకీయంగా ఎదగడం చంద్రబాబుకు ఇష్టం లేకపోగా బీజేపీ బాబు మాయలో పడిందన్నారు. ఎన్డీఏ తరపున బీజేపీకి కేటాయించిన స్థానాల్లో చంద్రబాబు కుటిల రాజకీయాలు ప్రయత్నించి టీడీపీ అభ్యర్థులను నిలబెట్టారని, ఫలితంగా బీజేపీలో ఉన్న సీనియర్ నాయకులు కూడా తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. 2 రోజుల్లో బాబుకు బహిరంగ లేఖ రాస్తానని, దళిత సంఘాలతో కలిసి దళితులకు జరుగుతున్న అన్యాయంపై పోరాటం చేస్తానని సురేష్ వివరించారు. ప్రశ్నించేటటువంటి నాయకత్వాన్ని మొత్తం కూడా ఈరోజు భూతాపితం చేసేటటువంటి విషయంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఏ విధంగా ఆయన ఈరోజు బద్వేలుకి సంబంధించినటువంటి ఓటర్లు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి జనసేన నాయకులు కావచ్చు, అక్కడక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, యువజన సంఘాలు కావచ్చు, అందరూ కూడా ఈరోజు నాకు మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు నాకన్నా ఆయనకున్నటువంటి క్వాలిటీస్ నీకన్నా ఎక్కువ ఉన్నాయని ఎవరైనా చెప్పగలరా? ఈరోజు మీరందరూ కూడా మొన్న చేరాడు ఆయన. మొన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే మీటింగ్ జరిగితే విజయవాడలో, ఆ మీటింగ్ కూడా రాలేదు ఆయన. నేను భారతీయ జనతా పార్టీకి మీటింగ్ రాను అని స్పష్టంగా చెప్పాడు ఆయన. నాకు అవసరం లేదు, నన్ను బలవంతాన భారతీయ జనతా పార్టీలో చేరుస్తున్నారనేటువంటి మొత్తం కూడా ఈరోజు మాట్లాడుతారు. అధిష్టానాన్ని కూడా ఈరోజు తెలియజేశారు. స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు కూడా తెలియజేశారు. మరి ఎవరిని మెప్పించడం కోసం ఈరోజు రోషన్నకు టికెట్ ఇవ్వడం జరిగింది? ఎవరికి లాభం చేకూర్చడం కోసం ఈరోజు రోషన్నకు టికెట్ ఇవ్వడం జరిగింది? ఎవరి నోట్లో మన్ను కొట్టడానికి ఈరోజు రోషన్నకు టికెట్ ఇవ్వడం జరిగింది? అంటే భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి దళితులకు ఈరోజు అన్యాయం చేయడానికి చేశారా? ఒక్కరన్నా సమాధానం చెప్పగలరా? ఈరోజు నేను అడుగుతా ఉన్నాను. అతనికి సీటు రావడంలో ఎవరైతే ఈరోజు క్రియాశీలక పాత్ర పోషించారో, అతని కన్నా ఈయన దీంట్లో మెరుగైన వ్యక్తి, ఈయన గెలిచేటటువంటి వ్యక్తి, ఈయన వీరోచిత పోరాటం చేస్తాడు. ఈరోజు ఏదైతే ఇక్కడ విద్యార్థుల పట్ల కావచ్చు, యువకుల పట్ల కావచ్చు, లేదా ప్రజల పట్ల కావచ్చు, లేదు ఈ యొక్క రాష్ట్రంలో కావచ్చు, ఈ యొక్క జిల్లాలో కావచ్చు, ఈ యొక్క బద్వేల్లో కావచ్చు, ఆయన ఏ ఉద్యమాలు చేశాడు ఈరోజు ప్రజల కోసం? ప్రజల పక్షాన్ని ఏ రోజన్నా పోరాడా? ఒక్క కేసన్నా ఆయన పైన ఉందా? ఒక్కరోజన్నా జైలుకు పోయాడా? ఏ రోజన్నా పత్రికా విలేకరుల సమావేశం పెట్టి ప్రజా సమస్యల పట్ల ఆయన ప్రశ్నించాడా? అంటే ప్రశ్నించే గొంతుకుని ఈరోజు చంపడానికి ఈ యొక్క ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రశ్నించే గొంతును నొక్కడానికి ఈ యొక్క ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే దళితులలో అవేర్నెస్ ఉన్నటువంటి ఎవరైతే నాయకులు ఉంటారో, యువకులు ఉంటారో, వాళ్ళు ప్రజా ప్రతినిధులుగా కాకూడదు అని చెప్పేసి ఒక కుట్ర జరుగుతూ ఉన్నది. వీళ్ళకు గంగిరెద్దులాగా తలొడించేటటువంటి దళితుడు కావాలి తప్ప ప్రజల పట్ల అవగాహన, ప్రజల సమస్యల పట్ల అవగాహన ఉన్నటువంటి దళితుడిని ఈరోజు అసెంబ్లీ మెట్లు ఎక్కకుండా ఇక్కడనే గొంతు నెక్కేటటువంటి ప్రయత్నం జరుగుతుందని చెప్పేసి దళిత సంఘాలు ఈరోజు నాకు చెప్తా ఉన్నాయి. రాబోయే కాలంలో దళిత సంఘాలను అన్నీ కలుపుకొని కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేయబోతూ ఉన్నాం. అంటే అవేర్నెస్ ఉండి ఈరోజు ప్రజల పట్ల, సమస్యల పట్ల విద్యార్థి దశ నుంచి ఉద్యమాలు చేస్తుంటే ఈరోజు నన్ను ఆపేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే నేను వస్తేనంట ఈయనకు అన్ని పరిచయాలు ఉన్నాయి, ఉద్యమాలు చేశాడు, ఈయన ఎవరి మాట వినడు, ఆయన సొంత నిర్ణయాలు తీసుకుంటాడు, ప్రజల పట్ల ఆయన అవగాహన ఉంది, అనేక ఉద్యమాలు చేస్తాడు, దేనికైనా పోతాడు, జైలుకైనా పోతాడు అన్యాయం జరిగితే అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారంట. తల ఊపే వ్యక్తే కావాలా మనకు దళితుల్లో? ఇంత అన్యాయం ఇంకా ఎక్కడన్నా ఉందండి? స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతా ఉన్నది. అంటే ఒక దళితుడు ఇండివిజువల్గా ఈరోజు లీడర్షిప్ చేయకూడదా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఎన్ని రోజులు ఇలా కబంధ హస్తాల్లో మణిగిపోవాలా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. ఖచ్చితంగా ఈరోజు నేను చెప్తా ఉన్నాను, దయచేసి దళితులతో పెట్టుకోవద్దు. మీ చేతుల్లో ఉండేటటువంటి వ్యక్తులు కాదు దళితులు. ఎలాంటి వ్యక్తులైనా కూడా ఈరోజు మమ్మల్ని మ్యానిపులేట్ చేసేటటువంటి పరిస్థితి సమాజంలో అన్ని పార్టీల్లో కూడా ఉంది. సామాజిక స్పృహ ఉన్నటువంటి దళితుల్ని ఈరోజు అణగదొక్కేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి నా ఉద్యమం చిట్ట చివరి వరకు కూడా ఉంటుందని చెప్పేసి నేను తెలియజేస్తూ ఉన్నాను. మా యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని ఆలోచించాలని చెప్పేసి, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా కూటమి
కూడా ఆలోచించాలి. అనేక సందర్భాల్లో సీట్లలో ఈరోజు మార్చుకున్నటువంటి పరిణామాలు మనం కనపడుతున్న చంద్రబాబు నాయుడు గారు కూడా బద్వేలు విషయంలో కూడా ఆలోచించాలని చెప్పేసి యావత్ దళిత సమాజానికి ఒక మెసేజ్ పంపాలని చెప్పేసి కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అలాగే చంద్రబాబు నాయుడు కూడా రేపు ఎల్లుండి లోపల ఒక బహిరంగ లేఖ కూడా నేను రాయబోతా ఉన్నాను. ఇలాంటి పరిస్థితులు చేస్తే రాష్ట్రం మొత్తం కూడా తిరిగి నేను దళితుల్లో అవేర్నెస్ చేసేటటువంటి దళితుల హక్కుల కోసం పోరాడేటువంటి ఈ యొక్క ఎన్నికల్లో దళితులను అవేర్నెస్ చేసి ఎవరికి ఓటేయాలనేటువంటి విషయం పైన కూడా పెద్ద ఎత్తున నేను ఉద్యమం చేస్తాను. ఏ మాత్రం కూడా ఎందుకు ఆడను. నా పైన ఎన్ని కేసులైనా పెట్టిని, ఎన్ని కుట్రలైనా చేయని, కేసులు జైళ్ళు నాకు కొత్త ఏమి కాదు. అనేక విషయాల్లో కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి మీరందరూ కూడా నేను చేసేటటువంటి ఉద్యమానికి పత్రికా విలేకరులు, ప్రజలు, యువకులు, విద్యార్థి సంఘాలు అన్నీ కూడా నాకు మద్దతు తెలియాలని చెప్పేసి రెండు చేతులు జోడించి నేను తెలియజేస్తా ఉన్నాను. వారు నా హామీ ఇచ్చారు, సురేష్ నీకే కంపల్సరీ నువ్వు అక్కడ చేశావు కాబట్టి అని చెప్పి నాకు మాట ఇవ్వడం జరిగింది. నా ఆశ్చర్యానికి గురేది ఏంటంటే రిలీజ్ అయిన తర్వాత ఆయన పేరు రావడం ఆశ్చర్యంగా ఉంది. హామీ ఇచ్చారు, రాష్ట్ర నాయకత్వం ఇచ్చింది, జాతీయ నాయకత్వం ఇచ్చింది, జిల్లా నాయకత్వం కూడా ఇచ్చింది. మాకు ఇచ్చినటువంటి సీటుని చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం ఎందుకంటే మీకు వచ్చింది టీడీపీ నాయకుడే. ఇక్కడ నేను ఖచ్చితంగా నాకు ఒకవైతే విశ్వాసం ఉంది, భారతీయ జనతా పార్టీ అక్కడ బై ఎలక్షన్లో 22,000 ఓట్లు వచ్చాయి. చంద్రబాబు నాయుడు పోటీ చేయలేదు. కానీ ఆ రోజు ఏదైతే 22,000 ఓట్లు వచ్చాయో భారతీయ జనతా పార్టీ కమలం గుర్తుపైనే బద్వేలు సీటు గెలిచే అవకాశం ఉంది, సైకిల్ గుర్తుపైన గెలిచే అవకాశం లేదు. కాబట్టి ఈరోజు బీజేపీకి సీట్ ఇచ్చి టీడీపీ నుంచి పంపించి కమలం గుర్తుపైన పోటీ చేపిస్తున్నాడు. అది చంద్రబాబు యొక్క నైజం. ఇక్కడే కాదు, ఈరోజు తిరుపతి సీటు కూడా అదే జరిగింది, ఆయనే పంపించాడు. గతంలో అనేక చరిత్ర ఉంది. బీజేపీకి ఇచ్చి సీట్లు టీడీపీకి, ఇదే కడపలో 2014లో హరినాథ్ రెడ్డి గారికి ఇచ్చి మళ్ళీ బీఫామ్ ఇచ్చి ఇక్కడ రెబల్స్ వేయించాడు దుర్గాప్రసాద్ గారి దగ్గర. అది బహిర్గతమే, చంద్రబాబు యొక్క నైజమే అది. రాష్ట్రంలోని అధికార ప్రతిపక్ష పార్టీలైన వైసీపీ, టీడీపీలు రాష్ట్రానికి అన్యాయం చేసిన బీజేపీ తొత్తులేనని ఏపీసీసీ మీడియా సెల్ చైర్మన్ నర్రెడ్డి తులసిరెడ్డి తెలిపారు. ఈ మేరకు తులసిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో బీజేపీతో టీడీపీది ప్రత్యక్ష పొత్తు కాగా వైసీపీది పరోక్ష పొత్తు అన్నారు. గత 10 ఏళ్ల క్రితం విభజన కారణంగా అన్ని విధాలా నష్టపోయిన రాష్ట్రాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. తమ వంతుగా తోడ్పాటు అందించకపోగా విభజన హామీలను నెరవేర్చని బీజేపీ రాష్ట్రానికి చేసిన మోసం, ద్రోహం అంతా ఇంతా కాదన్నారు. అటువంటి బీజేపీ ప్రాపకం కోసం టీడీపీ, వైసీపీ ప్రాకులాడడం శోచనీయమన్నారు. బీజేపీ చేతిలో వైకాపా, టీడీపీ, జనసేన పార్టీలు కీలుబొమ్మలని కట్టు బానిసలుగా వ్యవహరించడాన్ని రాష్ట్ర ప్రజలు గమనించాలన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపిస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని ఆయన వివరించారు. రాయలసీమకు, ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీకి తిలోదకాలు ఇచ్చింది. కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్కు స్వస్తి పలికింది. దుగ్గరాజపట్నం ఓడరేవు ఊసేయలేదు. పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు ప్రశ్నార్థకమైంది. విజయవాడ మెట్రో రైలు రాలేదు. విశాఖ మెట్రో రైలు రాలేదు. విశాఖ రైల్వే జోన్ రాలేదు. విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ లేదు. కాకినాడ పెట్రోకెమికల్ కాంప్లెక్స్ రాలేదు. ఇవన్నీ చాలక గోరు చుట్టు మీద రోకటి పోటుల ఆంధ్రుల ఆత్మాభిమానానికి, ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకైనటువంటి విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయాలని, అమ్మాలని బీజేపీ నాయకత్వం తీవ్రంగా ప్రయత్నం చేస్తాం. బీజేపీకి రాష్ట్రంలో ఏమాత్రం బలం లేదు. అటువంటి ఏమాత్రం బలం లేని పార్టీతో, రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిన పార్టీతో పొత్తు కోసం అటు చంద్రబాబు నాయుడు, ఇటు జగన్మోహన్ రెడ్డి ప్రాకులాడుతూ ఉన్నారు, తాపత్రయపడుతున్నారు. బీజేపీ చేతిలో ఈ ప్రాంతీయ పార్టీలు కీలుబొమ్మలు, కబాలీలు, బానిసలు. రాష్ట్రంలో దేశమంతా బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కావచ్చేమో, కానీ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్గా ఈ పార్టీలు తయారైనాయి. నరేంద్ర మోడీ అమిత్ షాలకు జగన్ రెడ్డి భజన్ రెడ్డిగా, చంద్రబాబు నాయుడు చెక్క భజన్ నాయుడుగా, పవన్ కళ్యాణ్ భజన్ కళ్యాణ్గా తయారయ్యారు. ఈ నేపథ్యంలో
తెలుగుదేశం పార్టీకి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే, వైకాపా పార్టీకి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే, జనసేన పార్టీకి ఓటేసినా బీజేపీకి ఓటేసినట్లే. కానీ దీన్ని రాష్ట్ర ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి. ఈ ప్రాంతీయ పార్టీలు నమ్ముకుంటే కుక్క తోక పట్టుకొని గోదావరి ఇదినట్లే. కాబట్టి రాబో సార్వత్రిక ఎన్నికల్లో ఈ దుష్ట చతుష్టయ పార్టీలను బీజేపీ, వైకాపా, టీడీపీ, జనసేన ఈ 4 దుష్ట చతుష్ట పార్టీలను ఓడిస్తేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. రాబో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు సంబంధించి 3 లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాల మాఫీ చేయడం జరుగుతుంది. మహిళలకు సంబంధించి ప్రతి ఏడాది ప్రతి మహిళ అకౌంట్లో మహాలక్ష్మి పథకం కింద ₹1,00,000 వాళ్ళ అకౌంట్లో వేయడం జరుగుతుంది. ఒక్కసారి ఆలోచించవలసిందిగా రాష్ట్ర ప్రజానికానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీ లోక్సభ అభ్యర్థిగా చదిపిరాళ్ల భూపేష్ రెడ్డిని ఖరారు చేస్తూ అధిష్టాన వర్గం జాబితాను విడుదల చేసింది. జమ్మలమడుగు టీడీపీ ఇన్ఛార్జ్ తొలుత జమ్మలమడుగు అసెంబ్లీ స్థానానికి పోటీ చేయాలని భావించారు. అందులో భాగంగా నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటించి అందుకు సంబంధించిన ఏర్పాట్లను చేసుకున్నారు. ఈ క్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కుదిరింది. పొత్తులో భాగంగా జమ్మలమడుగు అసెంబ్లీ స్థానం బీజేపీకి ఖరారైంది. ఈ క్రమంలో తీవ్ర నిరాశలో ఉన్న భూపేష్ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు కడప లోక్సభ స్థానాన్ని ఖరారు చేశారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని టీడీపీ అధిష్టానం భూపేష్ రెడ్డికి సూచించినట్లు సమాచారం. మొత్తం మీద ఎమ్మెల్యే అభ్యర్థిగా జమ్మలమడుగు నుంచి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, కడప లోక్సభ నుంచి ఆయన సోదరుని కుమారుడు భూపేష్ రెడ్డికి టికెట్ దక్కడంతో చదిపిరాళ్ల కుటుంబానికి ఈ ఎన్నికల్లో 2 టికెట్లు ఇచ్చినట్లు అయిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలు స్వచ్ఛందంగా వైసీపీలోకి రావడాన్ని స్వాగతిస్తున్నాం. పార్టీలో చేరికల సందర్భంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషాల వెల్లడి. దళితుల పట్ల వివక్ష ప్రదర్శించే టీడీపీ అధినేత చంద్రబాబుకు దళితుల ఉసురు తగలక తప్పదు. బీజేపీ యువ నాయకుడు పణతల సురేష్ ఆగ్రహం. తెలుగువారి ఆత్మగౌరవాన్ని దేశమంతటా చాటి చెప్పేందుకే రాష్ట్రంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవం. పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పార్టీ నేతల స్పష్టీకరణ. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.